అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి అనే విధం మనం చూడబోతున్నాము. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఎలా మంచిగా మనం తయారు చేసుకోవచ్చు అని చూపిస్తాను. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై ఒక సినిమా యాక్టర్స్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉంచుకుంటారంట. ఎప్పుడెప్పుడు వాళ్ళకి కావాలో బయటకు వెళ్ళేటప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడైనా వాళ్ళు అది యూస్ చేసుకుంటారంట. వాళ్ళ ఛానల్లో వాళ్ళు చెప్పారు. సో ఆ ఇన్స్టెంట్ హెయిర్ డై ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వండి చూద్దాం మనము. ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్గా నేను ఉల్లిపాయ తొక్కు, ఓకేనా. ఈ ఉల్లిపాయని మొదటిసారి మనం తీసేటప్పుడు వస్తుంది కదా, ఆ తొక్కు తీసుకున్నాను. అంటే పైన ఉన్న వరకే, మరి లావుగా ఉన్న స్కిన్స్ మనకు అవసరం లేదు. పైన ఉన్న పొర వరకు తీసుకుంటే చాలండి. ఉల్లిపాయ మనము మామూలుగా వంటలకి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా. మనం ఉల్లిపాయ వలుస్తున్నప్పుడు మొదటిసారి వస్తున్న ఆ పొర తీసుకోవాలి, అంతే అండి. సో ఇట్లా తీసి పెట్టుకోండి. చూడండి ఎంత మంచిగా పైన వరకే నేను పెట్టుకున్నాను. సో మిగతా అన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయ తొక్కు ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మన హెయిర్ బాగా నల్లగా ఉంచుకోవడానికి కూడా పనికొస్తుందండి. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొరతో పాటు ఒక చేతి నిండగా కరివేపాకు ఆకు వేసుకున్నాను. ఈ రెండే ఇంగ్రీడియంట్ అండి మన ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ మనం రెడీ చేయబోతున్నాము. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ మనము వాడడం వల్ల మన హెయిర్కి చాలా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. మనము రెగ్యులర్గా వాడేటప్పుడు ఏంటంటే మన తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మారిపోతుంది. ఎప్పుడు మనకు తెల్ల వెంట్రుకలు అన్నమాటే ఉండదండి. ఈ కరివేపాకు ఆకు గురించి చాలాసార్లు నా వీడియోస్లో చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. మనకు కరివేపాకు ఆకు అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మన హెయిర్కి. మనం ఎప్పుడు ఏదైనా హెయిర్ డై ఆయిల్, ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ ఏదైనా మనము చేసేటప్పుడు ఎక్కువగా మ్యాక్సిమం మనం కరివేపాకు ఆకు వేసుకుంటాము. ఏదర్ పచ్చిగా కానీ ఎండిపోయినవి కానీ. ఈ రెండిట్లోనే మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్ని బాగా గ్రో చేయించుకోవడానికి, మన తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మార్పించుకోవడానికి ఈ కరివేపాకు ఆకు అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో ఈ రెండు ఇంగ్రీడియంట్ని ఒక ఐరన్ బౌండ్లో వేసి సన్న మంటలో ఫ్రై చేసుకున్నాను. అంటే మీరు హెయిర్ డై చేసేటప్పుడు ఎప్పుడు ఒక ఐరన్ బౌండ్లోనే చేసుకోండి. అలాగే సన్న మంటలోనే ఉంచుకొని ఈ రెండు ఇంగ్రీడియంట్ బాగా వేగే వరకు, అంటే నల్లగా మారిపోవాలా అప్పుడు వరకు మనము సిమ్లోనే పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ కదా, మన ఇంట్లో ఎప్పుడు ఉండేటివే కదా. సో మనం ఎప్పుడు ఇట్లా ఒక సింపుల్ హెయిర్ డై పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం అప్పటికి ఇన్స్టెంట్గా బయటకు వెళ్ళాలి, ఇమీడియట్గా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు పౌడర్ రెడీగా ఉంటే ఈజీగా మనము వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనది బాగా నల్లగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయినాక ఇలా ఒక రోల్ తీసుకొని అప్పుడే లైట్ వేడిలో ఉన్నప్పుడే నేను బాగా నలిపేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే మంచిగా పౌడర్ ఫార్మాట్కి వస్తుంది. మిక్సీలోకి మనం పెట్టలేము, అంటే మరి కొద్దిగా ఉంది కదా పౌడర్ వస్తే అక్కడే అందుకుంటుంది జార్లోనే. సో ఇట్లా చేసుకోండి, చాలా బెస్ట్గా ఉంటుంది. సో ఇట్లా ఒక రోల్ తీసుకొని బాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అలా రుద్దాలండి. అప్పుడు రుద్దేటప్పుడు ఇలా మనకు పౌడర్ ఫార్మాట్లో దొరుకుతుంది మన హెయిర్ డై. చూడండి అంతే, మన హెయిర్ డై పౌడర్ రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా ఒక రెండు ఇంగ్రీడియంట్స్లో మనకు ఒక హెయిర్ డై పౌడర్ దొరికింది కదా, అంతే. ఇప్పుడు ఈ హెయిర్ డై పౌడర్ని మనము ఎలా వాడుకోవాలి మన హెయిర్కి అనేది నేను చెప్తాను, ఓకేనా. సో ఎట్లాంటి కెమికల్స్ లేకుండా, లిక్విడ్స్ ఏం లేకుండా మనము తయారు చేసాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చుకుంటున్నాను మన హెయిర్ డై పౌడర్ని. అంతే అండి, రెడీ అయిపోయింది మన హెయిర్ డై పౌడరు. సో ఇప్పుడు కొద్దిగా నేను క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటున్నాను. చాలామంది కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు,
కొన్ని మంది మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటారు, కొన్ని మంది క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటారు. మీరు ఎట్లాంటి ఆయిల్ వేసుకుంటే మీకు ఇష్టమో లేదా మీకు పడతాయి, ఒంటికి పడతాయి అనే ఆయిల్ అవి వాడండి. ఓకేనా. సో ఇట్లాంటి హెయిర్ డై ఒక యాక్ట్రెస్ కూడా వాడుతుంది అని చెప్పాను కదా, అంటే వాళ్ళ షూటింగ్కి వెళ్ళేటప్పటికి అప్పటికి టచ్అప్ చేసుకోవడానికి, కవరప్ చేసుకోవడానికి ఈ హెయిర్ డై పౌడర్ వాడుతున్నారంట. సో మనం కూడా ఇది ట్రై చేసి చూస్తాము. ఇది మామూలుగా మీరు షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుంది. మీరు షాంపూ పెట్టి కడగకూడదు. అప్లై చేసినాక మామూలు నీళ్ళు కడిగితే అస్సలు పోదు. ఓకేనా. చూడండి మన హెయిర్ డై ఎంత బాగా మంచిగా నల్లగా రెడీ అయిపోయింది చూడండి. ఇలా మనకు హెయిర్లో కూడా అందుకుంటుంది బాగానే. ఇది మామూలు నీళ్ళు పెట్టి మీరు కడిగారంటే అస్సలు పోదండి. మీరు ఈ హెయిర్ డైని ఇలా మామూలుగా అప్లై చేసినాక ఒక దివ్వన పెట్టి దువ్వుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న డస్టీ పార్టికల్స్ వచ్చేస్తాయి. చూడ్డానికి మీరు హెయిర్ డై అప్లై చేసినట్టు అస్సలు ఉండదు, ఆయిల్ వేసినట్టు అస్సలు ఉండదు. ఓకేనా. సో న్యాచురల్గా కనిపిస్తుంది మీరు ఎక్కడ అప్లై చేసినా అక్కడ. జెంట్స్ వాళ్ళ గడ్డంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను ఎలా ఉంది, పోతుందా లేదా అని మీరే చూడండి. ఇప్పుడు మామూలు నీళ్ళు పెట్టి నేను నా చేయిలో నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ బ్లాక్నెస్ అస్సలు పోదు చూడండి. సో మామూలు నీళ్ళు పెట్టి మీరు కడిగితే అస్సలు పోదు, షాంపూ పెట్టి కడిగితే పోతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ కాబట్టి కంపల్సరీ షాంపూ పెట్టి కడిగారంటే పోతుంది. సో ఇది మీరు అప్పటికి టచ్అప్కి ఇన్స్టెంట్గా వాడుకోవడానికి ఇట్లాంటి ఒక హెయిర్ డై మెథడ్ నేను చూపిస్తున్నాను. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇలా మీరు స్కాల్ప్ తీసుకొని ఎక్కడెక్కడ నల్లగా ఉందో అక్కడంతా బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసినాక ఒక దువ్వను పెట్టి బాగా దువ్వండి. అట్లాగే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. మీరు అప్లై చేసినట్టే అస్సలు కనిపించదు. ఓకేనా. దువ్వను పెట్టి దువ్వేటప్పుడు ఆ డస్ట్ పార్టికల్ అంతా వచ్చేస్తుంది కాబట్టి చూడడానికి పర్ఫెక్ట్ ఫినిష్లో ఉంటుందండి. నేను ఇట్లాగే వాడుకుంటున్నాను ఇన్స్టెంట్గా బయటకు వెళ్ళేటప్పుడు. మీరు కూడా ఇట్లా అంటే మీరు తయారు చేసుకొని వాడి చూడండి. మన ఇంట్లో ఉన్న జెంట్స్ కూడా వాళ్ళ గడ్డం మీదకి ఇట్లా అప్లై చేసుకోవచ్చండి. చూడండి నేను అప్లై చేసి చూపిస్తున్నాను, ఎంత మంచిగా ఉంది చూడండి. అంటే వాళ్ళకి అస్సలు డై వేసినట్టు అనిపించదు, కనిపించదు, బాగుంటుంది. వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా వాళ్ళు వెళ్ళేటప్పటికి గడ్డంకి కానీ మీసాలకి కానీ వాళ్ళు మంచిగా వాడుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇట్లాంటి ఒక హెయిర్ డై ఇంట్లో ట్రై చేసి వాడి చూడండి. రెగ్యులర్గా వాడండి. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై, అప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఎప్పుడు చేసి రెడీమేడ్గా ఒక బాటిల్లో ఉంచుకోండి, కావాలన్నప్పుడు తీసి వాడుకోండి. ఓకేనా. ఈ వీడియోలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేటివే. సో ఈజీగా దొరికేటివి ఇవన్నీ. ఓకేనా. సో ఈ వీడియో అయితే నచ్చిందంటే మీరు ఈ వీడియోని ట్రై చేసి చూడండి, ఇంట్లో వాడి చూడండి. వాడినాక మాకు కామెంట్లో చెప్పండి ఎట్లా ఉంది మీరు ఎక్స్పీరియన్స్ అనే విషయం. ఓకేనా. సో చూడండి ఎంత బాగా నల్లగా మంచిగా వచ్చింది కదా మనకు హెయిర్ డై అనేది. సో మన హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మంచి హెయిర్ డైతో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా. అందువరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.